హాయ్ హలో నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ప్రస్తుతం మనం వచ్చి హైదరాబాద్లో ఉన్నాము. ఈ హైదరాబాద్ మహానగరంలో మనకి దొరకందంటూ ఏం లేదు. సో ముఖ్యంగా ఐఫోన్ దగ్గర నుంచి ఎగిరే పక్షుల దాకా బాడీ అంటే జిమ్కి వెళ్ళే బాడీ గ్యాడ్జెట్స్ ఏవైతే ఉన్నాయో, సో ఇవన్నీ ప్రతి ఒక్కటి దొరికే ఒక ప్లేస్ ఉంది. సో ఆ ప్లేసే కోటి అనేది నెంబర్ 1 ఉంటుంది హైదరాబాద్లో. సో దాని తర్వాత సండే మార్కెట్ ఎర్రగడ్డ. సో ఇది కూడా హైదరాబాద్లో ప్రతి ఒక్కటి దొరుకుతుంది. బాడీ స్ప్రే దొరుకుతుంది, సెంటు దొరుకుతుంది, అంటే దుబాయ్ సెంటు కూడా దొరుకుతుంది. సో బాడీ స్ప్రే అంటే దుబాయ్ సెంటులో అదొక సెంటు, బట్ బాడీ స్ప్రే సపరేట్ ఉంటాయి. అదేవిధంగా చాలా ఉంటాయి, మెనీ మోర్ ఐటమ్స్, ఎలక్ట్రికల్ గ్యాడ్జెట్స్, బాడీ జిమ్ గ్యాడ్జెట్స్, ఎగిరే పక్షులు, మొబైల్స్. అబ్బా అసలు కళ్ళు చెదిరిపోతూ ఉంటాయి. ముఖ్యంగా ఈ బట్టలకైతే ఈ ఎర్రగడ్డ మార్కెట్ అనేది చాలా ఫేమస్. సో ఒకసారి చూసేద్దాం రండి ఎర్రగడ్డ మార్కెట్ మొత్తం. ఒకసారి రెడ్ టీవీ ఛానల్ ద్వారా ఒకసారి మొత్తం చుట్టేద్దాం రండి. ఎన్నో ఉన్నాయి, మన కళ్ళు చెదిరిపోయేలాగా ఉన్నాయి. ప్రతి ఒక్కటి చీప్ ప్రైస్. ₹1 కాడి నుంచి ₹1000 దాకా దొరకని వస్తువు లేదు ఇక్కడ. మనకి ఏది కావాలంటే ఇది, వేసుకునే కడ్డేర్ దగ్గర నుంచి ఎగిరే పక్షుల దాకా ప్రతి ఒక్కటి ఉంటుంది. సో ఇప్పుడు మా కెమెరా ద్వారా మీ కళ్ళకి మేము చూపిస్తున్నాం రండి. సో హాయ్ బ్రో. సో ఈ ఏరియాలో ఏదైనా దొరికిద్ది, హైదరాబాద్లో లేనిది అన్ని దొరుకుతాయి ఇక్కడ. అన్ని దొరుకుతాయి. ఎక్కడ చేస్తారండి ఈ సామాన్ మొత్తం? అన్ని షాపుల నుంచి తీసుకొస్తారు, హోల్సేల్ నుంచి. ఒకటే తీసుకురారు, అన్ని రకాలు తీసుకొస్తారు. అంటే చాలా తక్కువ రేట్లో దొరుకుతుంది కదా. తక్కువ రేట్ అని కాదండి, ఇప్పుడు షాపుల్లో 400 వస్తుంది అనుకోండి, ఇక్కడ 300కి అమ్ముతారు. షాప్ వాళ్ళు వాళ్ళ GST రెంట్ అన్ని కలుపుకొని పెడతారు, ఇక్కడ కలిపి పెట్టారు అంతే. ఇక్కడ GST అనేది ఉండదు, అంతే ఏముండదు. హోల్సేల్లో తీసుకురా ₹50 మీద వ్యాపారం చేస్తారు అంతే, వారం ఒక్కసారి అంతే. ఎన్ని ప్రీమియం పర్ఫ్యూమ్స్ మీకు చాలా తక్కువ రేట్లో అన్ని 150కి అమ్ముతున్నారు కదా, మీకు లాభం వస్తుందా? ఇదిగోండి, ఇదే షాప్ లో 500కి అమ్ముతారు. ఇది ఉంది 500కి అమ్ముతారు. మేము ఎంతకి అమ్ముతాం? 150కి అమ్ముతాం. అంటే మీరు లెక్క చేసుకోండి ఎంత లాభం ఉంటుంది వాళ్ళకు. వాళ్ళు వారంలో 2-3 అమ్ముతాము, మేము ఒక షాపులో 100 పీస్ అమ్ముతాము అంతే. ఒక పీస్ వెనకాల ₹50 అంటే 100 పీసులకి ఎంత అయింది? మాకు రెంట్ ఉండదు, ఏముండదు. అది తక్కువ రేట్లో మీకు ఓకే. లలితా జ్యువెలర్స్ అంతే. మళ్ళీ ఎవరైనా ఇప్పుడు కాలంలో ₹10 సంపాదించాలి, 10 సార్లు సంపాదించాలి. ₹100 సంపాదించాలి, ఒకటేసారి సంపాదించాలి. అది మీ పాలసీ. అది ₹10 10 సార్లు సంపాదించండి. కొంచెం రేట్లు ఎక్కువ ఉంటాయి కదా బయట ఈ షాపుల్లో, బట్ షాపుల్లో కాకుండా వాళ్ళు మన టీవీలో మనం చూస్తూ ఉంటాం కేవలం 190, 299, 399 అని చెప్తారు కదా. మరి నువ్వు కేవలం ₹150 అంటున్నాయి. మరి అదే చెప్తున్నా కదా, వాళ్ళు షాప్ రెంట్ గింట అన్ని కలిపి దొబ్బుతారు, మేము దొబ్బం కదా అట్లా. అది ఏదైనా రీసేల్ ఒక బాక్స్ వెనకాల నేను ₹25 సంపాదిస్తా. ఇప్పుడు 100 పీసులు అమ్ముతా నేను, ఎంత అయింది? 2500 చాలు కదా నాకు, పేదవానికి. నాకు షాప్ అవసరం లేదు. షాప్ అంటే ₹5 లక్షల రెంట్ అడ్వాన్స్ కట్టాలి, 40,000 రెంట్ కట్టాలి. నాకు అవసరం లేదు కదా. ఎవరు ఇప్పుడు సంవత్సరాల నుంచి అమ్ముతున్నాం అంతే, చాలు. ట్రిక్ చాలా బాగుంటే బిజినెస్ ట్రిక్ అది. ఎవరైనా అట్లా చేస్తారు, అందుకే ఎరగడ ఇంత పెరిగింది. అదే చూసాం కదా, చాలా తక్కువ రేట్లు ఉండడానికి కారణం బయట GST ఉంటుంది, మాకు GST ఉండదు. అదే మాకు స్పెషల్. ఎందుకంటే మీరు ఎవరు తప్పుగా అనుకోమాకండి, ఇదంతా మామూలు షాపులు అమ్మే రేట్లే, బట్ GSTతో వాళ్ళ షాపులతో GST వేసి వాళ్ళ షాపులు రేట్లు ఎక్కువగా అమ్ముతూ ఉంటారు. బట్ మాకు GST అవసరం లేదు. మేము పొట్టకోటి కోసం వచ్చి అమ్ముతూ ఉన్నాం. మాకు GST అవసరం లేదు. మాకు డైలీ 100 పీసులు వెళ్ళినా మాకు లాభమే అని చెప్తున్నారు ఇక్కడ ఉన్న ఎర్రగడ్డలో ఉన్న ఆ స్థానిక షాపు వాసులు. సో ఇంకా చాలా షాపులు ఉన్నాయి, ఆ షాపులకి వెళ్ళి కలుపుకుందాం. ఎక్కడి నుంచి సరుకు వస్తుంది, ఏంది పూర్తి మొత్తం మిగతా షాపు అడిగి తెలుసుకుందాం రండి. मेरे पास स्पेट्स है और कुछ नहीं है, मांस है, बेपरा लगा के खाली चिमनिया अगरबत्तियाँ 60/3। हाँ कितना? ये 400 का है। हाँ अगला नहीं है पैसा? नहीं है। कितना? ये 300 का पूरा 100 150 रुपीज भी है ना? हाँ 50 का छोटे बच्चों का। वो पाउच कितना? पाउच 150 का है। पूरा एक ही 100 आईफोन के 200, 250, 550 के। మనం చూసుకోవచ్చు ఐఫోన్ 550, ఐఫోన్ సంబంధించిన పౌచెస్ ఏదైనా సరే 550. ఇంకా రేటు మనం మాట్లాడితే తగ్గిస్తారు కదా. సో ఇంకా మాట్లాడితే తగ్గిస్తారంట. బయట మనం ఎక్కడ చూసుకున్నా సరే మినిమం 1200-1300 ఉంటుంది ఐఫోన్. అగో చూసారు కదా, మనకి ఆఫర్లో ఇంకా 400కి ఇస్తారంట. అంటే ఇంత తక్కువ రేట్లో ఎందుకు ఇస్తున్నారు మీరు? इतना कम कर को कई को देता बोले तो 550 का है, 400 में आता फाइनल। आप क्या से डिस्काउंट करेंगे? ఓకే, అంటే
500 అంటే మన కోసం తగ్గించిస్తారంట. బట్ మిగతా షాపుల్లో మాత్రం అయితే 1200 1300 ఉన్నాయండి బయట. ఐఫోన్ వచ్చేసి ఏం సరే అందుకంటే మా ఫ్రెండ్ది నాది ఐఫోన్ కాబట్టి డెఫినెట్గా అది చాలా రేట్ ఎక్కువ ఉంటాయి. బట్ ఇక్కడ కేవలం 400కి ఇస్తారంట. అంటే సో ఇంకా చాలా షాపులు ఉన్నాయి. చాలా షాపులోకి వెళ్ళి ఏమేమి ఉన్నాయి వాళ్ళ కొట్లు అన్ని పూర్తి వివరాలు తీసుకుందాం రండి. నమస్తే నమస్తే అన్న. నమస్తే అన్న. అన్న ఇన్ని ఫోన్లు ఆడి నీకు ఎన్ని ఇతనా పూరా ఫోన్ ఇన్ని ఫోన్లు ఎక్కడే అన్నది? ఇది మాకు లాట్ వస్తుంది, కంపెనీ వస్తుంది. ఇక్కడ కంపెనీ ఎక్కడి నుంచి? ఇది మాది ఫ్లిప్కార్ట్ అమెజాన్ దాని నుంచి వస్తుంది మాకు. ఎంత రేట్లు మన దగ్గర ఐఫోన్ ఫోన్ రేట్లు స్టార్టింగ్ ఎంత, హై ఎంత? 1000 రూపాయల నుంచి 15,000 వరకు ఉంది. 1000 రూపాయల నుంచి 1000 रुपये से लेकर 15,000 तक है. 1000 रुपये फोन एक बारी को 1000. చూసాం కదా. कौन सा फोन है? ये चाइना का है. हाँ 4G रहता, एंड्रॉइड कंपनी का रहता. 1000 रुपये. చూసుకోవచ్చు ఈ ఫోన్ 1000 రూపాయలే అంట. న్యూ ఫోన్, కొత్త ఫోన్. న్యూ ఫోన్ ఉంటుంది, అట్లా సెకండ్ హ్యాండ్ అట్లా ఏముండవు దీనిలో. న్యూ ఫోన్, న్యూ ఫోన్ సీల్ ఉంటుంది, దాంట్లో ఏం మోసం అది ఇట్లా ఉండవు. మాతో వేరే వాళ్ళు అంటారు దొంగ ఫోన్ ఉంటుంది, అది మా దత్త బాధత్త బిల్ ఉంటుంది, దాని మీద లేబుల్ ఉంటుంది. ఇట్లా మా కంపెనీ నుంచి వస్తుంది. అట్లా మోసం చేసి ఇవ్వాలి అది చేయాలి మాతోనే లేవు. మాకు విజయవాడ, గుంటూరు దూరం దూరం నుంచి వచ్చి తీసుకుపోతారు. మాతో నుంచి వ్యాపారం చేస్తారు వాళ్ళు తీసుకుపోయి. సో ఈ ఫోన్ మనం చూసుకోవచ్చు కేవలం 1000 రూపాయలే అంట. ఇంకా మాట్లాడితే తగ్గిస్తారు ఈ ఫోన్. ఇంకా 500 నుంచి 1000 రూపాయల నుంచి మాట్లాడుకుంటే తగ్గిస్తారు. 500కైనా ఇవ్వచ్చు ఈ ఫోన్ మాట్లాడితే. సో చాలా బాగుంది ఫోన్. ఇంట్లో వాళ్ళకైతే బాగా పనికి వస్తుంది. మన ఇంట్లో మన ఊర్లో అయితే చాలా బాగా పనికి వస్తుంది. ఏంటిది హెడ్ ఫోన్స్ 150 ఓన్లీ. ఈ హెడ్ ఫోన్స్ కూడా చూడు 150 రూపీస్ అంట. చాలా తక్కువ రేట్ ఉన్నాయి. 150 హోల్సేల్ బి దొరకవు నీకు ఈ రేట్. మేము ఇస్తాం, నీకు ఎన్ని కావాలి అంత ఇస్తాం. నీకు ఎక్కడి నుంచి వస్తాయి ఎన్ని? ఇవి కూడా లాట్లో వస్తాయి మాతో. మాకు యూజ్ చేసినది అట్లా ఉండవు మాతో. న్యూ పీస్ సిల్ 150 రూపాయలు. మా ఖాళీ 10 రూపాయలు దొరికితే చాలు. అది ఎక్కువ చంపాలి అది వద్దు మాకు. 10 రూపాయలు వస్తే చాలు. ఐఫోన్లో నీ కాడ ఐఫోన్లు ఉన్నాయా? ఏది ఐఫోన్ ఏది? ఐఫోన్. అబ్బా ఐఫోన్ చూడండి. ఐఫోన్ ఎంత 6s ఇది? ఐఫోన్ 6s, ఐఫోన్ 6s, ఐఫోన్ 6s, ఐఫోన్ 8 कितना ये 4500. 4000కి ఐఫోన్ 8 వస్తుంది చూడండి. అది ఆన్ కూడా ఇది చూడండి. అది 4500 అంటే ఇంకా డిస్కౌంట్ కూడా ఇస్తారు కదా మాట్లాడితే. 4000కి వచ్చింది ఫోన్. ఐఫోన్ చూసుకోవచ్చు మన ఈ ఫోన్ 4000 రూపాయలు. ఐఫోన్ 8 చాలా తక్కువ ఉంది ప్రైజు. సో రోలెక్స్ ఓకే. ఇదంతా వాచ్, ఇదంతా వాచ్ 800. 800. రోలెక్స్ 800 రోలెక్స్ రోలెక్స్ 800 రూపాయలకి ఎక్కడ దొరకదు. కనివిరి రీతిలో బయట మామూలు తిక్కల వాచ్ కూడా దాదాపు 1000-1200 ఉంది. ఇప్పుడు రోలెక్స్ మన ముందు 800 రూపాయలతో ఉంది. చాలా తక్కువలో ఉంది రోలెక్స్ కూడా చూడండి. అవును అసలు మనం ఇంకా ఏరుకోవడం ఇక్కడ అన్ని ఏది కావాలంటే ఇది చూడండి ఒకసారి పైన అన్ని 1000 రూపాయల నుంచి 5000 లోపల చాలా ఫోన్లు ఉన్నాయి. సోనీ ఉంది, ఐఫోన్ ఉంది, రెడ్మీ ఉంది, నోట్ 5 ఉంది, అన్నీ ఉన్నాయి. మీకు ఏది కావాలంటే ఏరుకోవడమే. ఈ బాక్స్ వచ్చేసరికి కేవలం 150 రూపాయలు అంట. ఈ బాక్స్ హెడ్ ఫోన్స్ 150 రూపాయలు అంట. ఇంత తక్కువ మా దుకాణం విసిరిపెడి వేరే జగ తీసుకుపోతే 800, 500 లాస్ట్ 800 వస్తాయి. ఇదేంటి 15,000 ఉన్నాయి దీనిలో. 1500 ఓన్లీ 1500. ఇక్కడ ఉంది చూడు అల్ట్రా. అల్ట్రా అయినది అల్ట్రా మొత్తం అల్ట్రా ఉంటాయి. మా బాధ్యత లేబుల్ బిల్ ఉంటుంది ఇలా చూడండి. 1500 లేలియా 1500 రూపీస్. 15,000 రూపాయలు ఉంది దీని మీద. బట్ మనకి 1500కి ఇస్తున్నారంట. అంటే ఇంత తక్కువ రేట్లో ఇక్కడ దొరకడం చాలా గొప్ప అని చెప్పుకోవచ్చు. 15,000 మంది అంటారు దొంగ మాల్ అది ఉంటాం. మేము బాధ్యత బిల్ సహా ఇస్తాం. బాధ్యత బిల్ సహా ఇస్తాం. నీకు ఎన్ని కావాలి అన్ని ఇస్తాం మేము. ఒకసారి చూసుకో మొత్తం అన్ని కొత్త మోడల్. ఒకసారి ఆ ఫోన్ బ్రో రెడ్మీది. ఒకసారి రెడ్మీ ఫోన్ భయ్యా ऊपर से रेडमी फोन दे दो.
సో ఈ ఫోన్ చూసుకోవచ్చు, చాలా కొత్త మోడల్ ఉంది, రెడ్మీ దగదగలాడుతుంది. ఇది ఎంత బ్రోయా, ఎంత ఈ ఫోన్? 5500 8 GB RAM 128 GB స్టోరేజ్. రెడ్మీ నోట్ 9 ప్రో మ్యాక్స్ 5000 దొరుకుతుందంటే చాలా గొప్ప అని చెప్పుకోవచ్చు. న్యూ పీస్, అంతా న్యూ పీస్ కండిషన్ లాగా ఉంది ఫోన్. అన్ని కొత్త కేవలం 1000 రూపాయల నుంచి 5000 రూపాయలు లోపే ఉన్నాయి ఫోన్లు కూడా. ఎర్రగడ్డ అంటే అంత దొంగ సరుకు అని చాలా మంది అంటూ ఉంటారు, బట్ ఇది కాదు, ఇది దగ్గర అంత క్వాలిటీ ఉంది. పీస్ కూడా చూసుకోవచ్చు మనం ఒకసారి. ఇంకా ఏమున్నాయనా, ఇంకా మంచి కొత్తగా ఉన్న క్వాలిటీస్ ఏమున్నాయి చెప్పు. ప్యాడ్ ఏముంది, ఆ ప్యాడ్ ఎంత, సామ్సంగ్ ప్యాడ్